ఈ ప్రతిబింబము ఒక సర్టన్ యాంగిల్లో ప్రయాణించి నా భార్యకు రియల్ టైంలో నేనేం చేస్తున్నాను, నా పరిస్థితి ఏంటి చెప్పగలుగుతోంది. అలాగే ఇదే ప్రతిబింబము సర్టన్ యాంగిల్లో ప్రయాణించి నా భార్య ఏం చేస్తుందో, నా భార్య పరిస్థితి ఎలాగుందో నాకు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఇద్దరము ఆ రోజుల్లో పేషెంట్స్గా కరోనా సోకడం కారణంగా ఇద్దరము పేషెంట్స్ అయ్యాం. దీన్నే మనము ద ఇమేజ్ అని పిలుస్తూ ఉన్నాం. ఈ ఇమేజ్ని గురించి కనుక మనం ఆలోచిస్తే దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ దేవుని గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ఆదికాండం 1వ అధ్యాయము 25, 26, 27, 28 వచనాలలో దేవుడు మనుషులను ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో చేశాడు. మనుషునికి ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం, ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అని అంటే, ఈ సమస్త భూమిని పరిపాలించడం, ఈ సమస్త భూమిని దేవుని యొక్క ప్రతిబింబముగా, దేవుని యొక్క ఇమేజ్గా, దేవుని యొక్క ప్రతినిధిగా